హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నల్లేరు పచ్చడి అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. నల్లేరు తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, గెనుపుల దగ్గర మీరు ఇలా కట్ చేసుకొని ఇలా తీస్తే మనకి పైన పీచ్ అంతా వచ్చేస్తుంది. ఇన్ కేసు రాలేదు అనుకున్నప్పుడు మీరు ఇలా చాక్తో కూడా అన్ని సైడ్స్ నీట్గా తీసుకొని ఉంచుకోవాలి. అలా ఇక్కడ ఉన్న నల్లేరు మొత్తం మనం కట్ చేసి పెట్టుకోవాలండి. మీరు ఎంతైతే వాడుతున్నారో అన్ని నల్లేర్లు ఇలానే తీసుకోండి. తీసి ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. 15 నుంచి 20 ఎండుమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక ఉల్లిపాయ, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు అండి. చింతపండుని బౌల్లో నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇక్కడ మీరు ఫ్లేమ్ లోలో పెట్టండి, లేదు అంటే మిరపకాయలు మాడిపోతాయి, లోపల వరకు అవి వేగవన్నమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. ఇలా మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత మినప్పప్పు వేసుకోండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత జీలకర్ర, పచ్చెనగపప్పు, నువ్వులు వేసి ఇంకొకసారి ఈవెన్గా వేగలాగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉంచాలి. అలా అయితేనే మనకు ఈవెన్గా అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఫ్రై అయిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూను నూనె వేసి నల్లేరు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా నీట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి దంచుకోవాలండి. ఇక్కడ నేను రోలు వాడుతున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదు మా దగ్గర రోల్ లేదన్న వాళ్ళైనా. కాకపోతే రోటి పచ్చడి అంత టేస్ట్ అయితే రాదండి మిక్సీ వేసుకుంటే. సో అందుకనే నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఇలా అన్నీ బాగా మెదిగిన తర్వాత మనం నల్లేరు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి ఇంకొకసారి మెత్తగా దంచుకోవాలండి. మధ్య మధ్యలో మీరు తిప్పుతూ దంచుకోండి, ఎందుకంటే రోటికి అతుక్కుపోతుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసి బాగా దంచుకోవాలి, మెత్తగా అయ్యేలాగా దంచాలండి. ఇలా మెదిగిన తర్వాత ఉల్లిపాయ వేసి దంచండి. ఇక్కడ ఉల్లిపాయ మీరు డైరెక్ట్గా వేసుకోండి. ఎందుకు అంటే ఇలా దంచినప్పుడు మనకు ఉల్లిపాయలో వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఈ పొడిలో కలిసి మీకు టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది పచ్చడికి. సో అందుకని చెప్పేసి అలా వేసుకున్నాను. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఈ చింతపండు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి. ఇలా బాగా మెదిగిన తర్వాత ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు చూసుకోండి, సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు ఇలానే ఇష్టము, అందుకే నేను తాలింపు వేయట్లేదు. ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చేశాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అచ్చం మనం చింతకాయ పచ్చడి తిన్నంత ఫీలింగ్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.